లూకాసు సువార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. 8వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెప్తున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనున. దేవుని వాక్యం ద్వారా దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయను గాక. దేవుని వాక్యంలో ఏం రాయబడుతూ వచ్చిందంటే, ఆయన మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున. దేవుడు ఒక దినాన ప్రభు వచ్చినప్పుడంట విశ్వాసాన్ని కోల్పోతున్నామంట. ప్రభు వచ్చినప్పుడు దేవుని విశ్వాసాన్ని మనం ఏం చేస్తున్నామంట? కోల్పోతున్నామంట. విశ్వాస విషయమై భ్రష్టులైపోతున్నామంట. విశ్వాస విషయంలో మనం ఏం చేస్తున్నామంటే భ్రష్టులైపోతున్నామంట. మరి ఎందుకు భ్రష్టులైపోతున్నాం? ప్రభు ఖచ్చితంగా ఒక దినాన వస్తాడంట. ఒక దినాన భూమి మీదకి దేవుడు వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు మనలో అప్పుడు విశ్వాసం ఉండదంట. ఇప్పుడున్న విశ్వాసం అప్పుడు అంటే మనం చూస్తున్నాం, మన విశ్వాసం రోజు రోజు ఏమైపోతుందంటే సన్నగిల్లిపోతుంది. రోజు రోజే మన విశ్వాసంలో మనం రకరకాల విషయాల్లో మనం ఏం చేస్తున్నామంటే మన విశ్వాసాన్ని మనం కోల్పోతున్నాం. ప్రభు వచ్చే దినముల్లో ఎవరికి విశ్వాసం ఉండదు. ప్రభు చూసినప్పుడు విశ్వాసం అనేది ఎక్కడో 100కి 1 ఎక్కడో ఒకళ్ళు కనపడతారు. విశ్వాసం అనేది భూమి మీద ఎక్కడ కూడా దేవునికి కనపడిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు? కోల్పోతున్నారు. విశ్వాస విషయంలో అనేక మంది ఏమైపోతున్నారంటే భ్రష్టులైపోతున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనున. దేవుడు మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. ఒక దినం ప్రభు వచ్చినప్పుడు మనలో విశ్వాసం లేకపోతే మనం ఏమవ్వాల్సి వస్తుంది? ఎడబడాల్సి వస్తుంది అనమాట. మనం అనుకుంటాం దేవుడు రాకడ ఇంకా చాలా టైం ఉందిలే, అది వచ్చినా చేసినా అని చెప్పి మనమైతే ఏం చేస్తూ ఉంటామంట, మనము అనేక పర్యాయములు ఏమవుతాం, మనం విశ్వాసాన్ని మనం ఏం చేస్తున్నామంటే మనము కోల్పోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, విశ్వాసం మనం ఎందుకు కోల్పోతున్నామంటే దేవుని వాక్యంలో నుండి మనం చూసినట్లయితే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో నుండి కొన్ని మాటలను మనం చదువుకుందాం. మన విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతున్నాం? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. మొదటి తిమోతి 1వ అధ్యాయము 18-19 వచనాలు. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరు విశ్వాస భ్రష్టులు అవుతారు అని అంటే, మనస్సాక్షిని చంపివేసుకున్న వాళ్ళు విశ్వాస భ్రష్టులు అవుతారు. మనం చదువుకుంటూ వచ్చినాము తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములు ఏమంటాడంటే, నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. కాబట్టి విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వారి వలె ఉంటున్నారంట. అంటే మనస్సాక్షిని ఏం చేస్తున్నారంట? చంపేసుకుంటున్నారు. మనకు మనస్సాక్షి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు గేదెలు ఉంటాయి, గేదెలకి మనస్సాక్షి ఉండదు. ఎందుకంటే వాటిని మనం కొట్టామనుకో మరలా రేపు వస్తాయి. కుక్క ఉందనుకోండి, దాన్ని ఈరోజు మనం కొట్టామనుకో, తోలేసామనుకో, మళ్ళీ కుక్క ఏం చేస్తే మళ్ళా రేపు వస్తుంది.
కానీ దానికి మనస్సాక్షి అంటే ఏంటని మాకు తెలియదు. దానికి అటు వెళ్ళాము, వాళ్ళు కొట్టారు, వెళ్ళకూడదు అనేది దానికి తెలియదు, పశువులకు తెలియదు. ఇప్పుడు మొన్న కొన్నిసార్లు ఎవరైనా గేదెలు వస్తాయి, ఆవులు వస్తాయి, మనం కొడతాం అనుకోండి, మరలా వస్తాయి అవి. ఎందుకంటే వాటికి ఏముండదు, వాటికి మనస్సాక్షి ఉండదు. కానీ మనుషులకి ఏముంటుంది, మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షిని మనం ఎవరైతే ఈ పని చేయకూడదు, దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏదైనా మనకు మాట్లాడినప్పుడు ఈ పని మనం చేయకూడదు అని మనకు తెలిసినా కానీ మరలా మనం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? మనస్సాక్షిని ఏం చేస్తున్నాం, మనం చంపేసుకుంటున్నాం. ఎవరైతే మనస్సాక్షిని చంపేసుకుంటారో వాళ్ళు ఏమవుతారంటండి? విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. మనస్సాక్షిని చంపివేసుకున్న వాళ్ళు విశ్వాస విషయమై ఏమై ఉంటారంట? వాళ్ళు భ్రష్టులై ఉంటారనమాట. విశ్వాసం అనేది వాళ్ళు ఉండదు. ఎందుకనంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, మన అందరితో మాట్లాడుతుంటాడు. మనతో మాట్లాడుతున్నప్పుడు మనం మనస్సాక్షిని మనం చంపేసుకుని దేవుడు చేయొద్దన్న పని మరలా మనం చేస్తుంటే ఆ వ్యక్తిలో ఏముండదు అంటే విశ్వాసం అనేది ఏమాత్రం కూడా ఉండదు. కారణం ఏంటంటే ఆ వ్యక్తికి ఆ మనస్సాక్షిని చంపేసుకున్నాడు కనుక, ఇక మనస్సాక్షి అనేది ఆయనకి వాత వేయబడిపోయింది కనుక ఇంకా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే విశ్వాసాన్ని కోల్పోయి ఉంటాడు అనమాట. అతనిలో విశ్వాసం ఉండదు, వాడబద్దలైపోయింది. వాడబద్దలవటం అంటే నడి సముద్రంలో వాడబద్దలైపోతే ఏమై ఉంటుంది? నడి సముద్రంలో వాడబద్దలైపోతే ఏమవుతాం? మునిగిపోతాం కదా. ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా ఏమయ్యామంటే మునిగిపోయినాం అనమాట. కారణం ఏంటంటే మన వాడ పగిలిపోయింది, విశ్వాసం అనే వాడ పగిలిపోయింది. మనం లోకంలో మునిగిపోయినాం, లోకమనే సముద్రంలో మునిగిపోతూ వచ్చినాం. కారణం ఏంటంటే మనకు దేవుడు చెప్తున్నటువంటి మాటలను మనం త్రోసివేసి మన మనస్సాక్షిని ఏం చేస్తున్నామంటే చంపివేసుకుంటున్నామంట. కాబట్టి విశ్వాస భ్రష్టులు ఎవరవుతారు అని అంటే ఎవరైతే మనస్సాక్షిని చంపేసుకుంటారో వాళ్ళలో విశ్వాసం అనేది ఉండదని ఇక్కడ రాయబడింది. చదువుకుందాం చూడండి మరొకసారి. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించున్నాను. ఇక్కడ తిమోతి అంట మంచి మనస్సాక్షి కలిగిన వాడే ఉన్నాడు అంట. అయితే ఇట్టి మనస్సాక్షిని 19 వచ్చిన చూడండి. అట్టి మనస్సాక్షిని కొందరు ఏం చేశారంట అండి? త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడిపోయినారంట. కాబట్టి దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది, మన మనస్సాక్షిని చంపేసుకుంటే మనం ఏమవుతామంట? విశ్వాస భ్రష్టులు అవుతారు. కాబట్టి ఇంకా విశ్వాసులు ఎవరు, ఇంకొకటి ఏంటంటే దేవుని వాక్యంలో చూడండి ఎవరు విశ్వాస భ్రష్టులు అవుతారంటే చూడండి, చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. అయితే 4వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. అయితే కడమడి దినముల్లో కొందరు అవుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దైముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్తున్నది. అంటే మనము ఏ వాక్యం మనం వినాలి, ఏ బోధ మనం వినాలి? ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే దైముల బోధ యందును లక్ష్యముంచి అన్నది. అంటే దైముల బోధ, దేవుని వాక్యం ఏం రాయబడింది? మీరు అపోస్తుల బోధ యందును ఉండాలంది. అపోస్తుల బోధ ఏందంటే ఎక్కడైతే గద్దింపు ఉంటుందో, ఎక్కడైతే వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటాడో, ఎక్కడైతే సరైన విధానంలో వాక్యం ఉందో అక్కడ మనకు సరైనటువంటి పునాది. ఎక్కడైతే గద్దింపు లేదో, ఎక్కడైతే దీవుల్లో చాలా చెప్తారు కదా, ఏం చెప్తారు ఈ రోజుల్లో? ఏం బోధ అంట? అయితే కడవరి దినములో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మల యందును. అంటే ఎవరైతే ప్రతి బోధ వినొద్దండి. మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి బోధ వినేస్తున్నాం ఈ రోజుల్లో. ఆయన ఏదో చెప్తాడు, ఆయన మాటలు వినేస్తాం. ఈయన ఏదో చెప్తున్నాడు, ఈయన మాటలు వినేస్తాం. ఆ పాస్టర్ గారు ఏదో చెప్తున్నాడు, అది వినేస్తున్నాం అన్నమాట. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు కొంతమంది అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును. అంటే మరి అబద్ధపు అంటే
మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు పొలంలో ఉంటే ఆశీర్వదించబడతావు, నువ్వు పట్టణంలో ఉంటే ఆశీర్వదించబడతావు, అన్ని ఆశీర్వాదాల గురించే చెప్తారు వాళ్ళు. ఎంతలో పాపి అయినా సరే నువ్వు పాపివి అనేది వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాక్యాన్ని వాళ్ళకి ప్రజల్లో ఒక రకమైనటువంటి వాళ్ళు ఇది తీసుకురావడానికి వాళ్ళు రకరకాలుగా లేని విషయాలు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి బోధలు మనం విన్నప్పుడు మనం ఏమవుతాం? విశ్వాస భ్రష్టులం అవుతాం అన్నమాట. కాబట్టి ఏ బోధలు పడితే ఆ బోధలు మనం ఏం చేయొద్దండి? నమ్మకూడదు. ప్రతి బోధలు మనం వినకూడదు అన్నమాట. అంటే రకరకాల బోధలు వచ్చేసినాయి ఈ రోజుల్లో. ఇక్కడ ఏం రాయబడితే వచ్చింది? అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మలందు. కొంతమంది మనల్ని ఏం చేస్తారు? వాక్యం ద్వారా మోసపరుస్తారు. ఆ చెట్టుదే కదా కళ్ళు తాగొచ్చు, ఇది అబద్ధ బోధ అనమాట. కాబట్టి బైబిల్లో రకరకాల బోధలు ఉన్నాయి. కానీ మనకి ఏది అవసరం? అపోస్తుల బోధ. ఎవరైతే ఈ అపోస్తుల బోధ యందు ఉంటారో వాళ్ళు మాత్రమే ఏమవుతారంట? విశ్వాసం కలిగి ఉంటారు. కానీ ప్రతి వ్యర్థమైన అక్కడ ఏముంది? 2వ వచనంలో, దైముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మ ఎవరు విశ్వాస భ్రష్టులు అవుతారంటే, ఏదో మనకి ఈ తాత్కాలికంగా భౌతికంగా ఎవరో చెప్తే ఆ మాటలు నమ్మేస్తాం, ఆ మాటలు వింటాం. ఆ పాస్టర్ గారు చూడు ఎంత చక్కగా చెప్తున్నాడు, మరి మన పాస్టర్ గారు ఏంటి ఏదో చెప్తాడు అనే లెక్కలో మనం వెళ్ళిపోతుంటాం. మరి అలాంటి రకరకాల వ్యర్థమైన బోధలన్నీ కూడా మనం ఈ రోజుల్లో మనం వినే బోధ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనకు కొత్త బోధ ఏం అవసరం లేదు, మనకి ఇంకోళ్ళు ఏదో చెప్పాల్సిన అవసరం లేదు. మనకేముంది? పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉంది. ఇంకొకరు ఎవరో చెప్పాలనేది మనకు అవసరం లేదు. మనకేముంది? దేవుని వాక్యం ఉంది, దేవుని పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకి ఇచ్చినాడు. మనకేదో గొప్ప గొప్ప మర్మాలు మనకు అవసరం లేదు. దేవుని వాక్యములు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి మనం నడుచుకుంటే చాలు. లేని విషయాలు ఏదో రకరకాల బోధలు వచ్చేసినాయి ఈ రోజుల్లో. అవన్నీ కాకుండా మనం వినే బోధలు ఎలా ఉండాలంటే, మనం తినేవి ఆత్మ సంబంధమైనవేనా, ఈ నన్ను పరలోకానికి చేరుస్తాయా, ఈ నన్ను మోక్షరాజ్యానికి చేరుస్తాయా, ఈ బోధ ఎలాంటిది అనేది మనం బాగా గమనించుకోవాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి ఒకటి, మనస్సాక్షిని చంపేసుకుంటే ఏమవుతారంట? విశ్వాస భ్రష్టులు అవుతారు. రెండోది, వ్యర్థమైన బోధలన్నీ దైవపు బోధలు కదా, మరి వేషధారణ సంబంధమైనటువంటి బోధలు అవన్నింటే కూడా ఏమవుతారంట? విశ్వాస భ్రష్టులు అవుతారంట. అందుకే 2వ వచనంలో ఏముంది? దైవముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతారని ఆత్మ తేటగా చెప్తున్నాడు. కాబట్టి మనము ఏ బోధలు పడితే ఆ బోధలు మనం విన్నట్లయితే ఏమైపోతాం? మనం విశ్వాస భ్రష్టులు అయిపోతాం అనమాట. చాలాసార్లు ఈ నేటి దినాల్లో మనం చేసే పనులు ఏంటంటే, ఇవాళ ఇక్కడ వింటాము, రేపు ఇంకోటి ఏదో వినేస్తున్నాము. ఇట్లా రకరకాలుగా ఈ బోధనాలు ఆ బోధనాలు ఏది కరెక్టో ఏదో తెలియకుండా కన్ఫ్యూజన్లో పడిపోయి ప్రజలందరూ ఏమైపోతున్నారంటే చివరికి విశ్వాస భ్రష్టులు అవుతున్నారు అనమాట. కాబట్టి మనం వినే బోధ కూడా అది ఎంతో జాగ్రత్తగా ఉండినట్లుగా ఉండాలన్నమాట కదా. ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది? 5వ అధ్యాయం 8వ వచనం, ఎవడైనను స్వకీల విషయముగా తన ఇంటి వారిని సంరక్షింపలేకపోయినడల విశ్వాస త్యాగము చేసిన వాడై కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, ఎవడైనను స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయినడల అంటే మన స్వకీల్ని కూడా మనం దేవుని వాక్యాన్ని చెప్పాలి, మన బంధువుల్ని, మన దగ్గర వారికి. తర్వాత మన ఇంటి వారిని మనం ఏం చేయాలంటే ప్రభువులోకి నడిపించకపోతేనంట మనం కూడా ఏమైపోతామంటే మనం కూడా విశ్వాస భ్రష్టులు అయిపోతామంట. ఇక్కడ వాక్యం ఉందా? ఆ రీతిగా రాయబడింది కదా. అందుకని 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని ఏం చేయాలంట? సంరక్షింపకపోయినడల వారు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కంటే చెడ్డవాడగును. అంటే విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసి కంటే చెడ్డవాడైపోతాడు. అందుకని ముఖ్యంగా మన స్వకీయులు అంటే మన బంధువులు, మన రక్త సంబంధికులు, మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత మన ఇంటి వాళ్ళు అందరూ కూడా ఏమై ఉండాలి? సంరక్షణ, దేవుని యొక్క
ఆత్మీయంగా మన ఇంటి వాళ్ళందరూ కూడా యెహోషువ చెప్తాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించాదమని. కాబట్టి మనం కుటుంబంగా మనం ఉండైతే మనం ఏమవుతామంట, మన విశ్వాసమందు స్థిరంగా ఉంటామన్నమాట. మనం కుటుంబంగా లేకపోతే మనలో ఏముంటుందంట, విశ్వాసం అనేది ఉండకుండా అవిశ్వాస కంటే కూడా ఏమవుతారంట, చెడ్డవారు అవుతారు. కొంతమంది చూడండి, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంతమంది ఏం చేయరు, వాళ్ళని తీసుకురాలేరు అనమాట. అంటే ఇక్కడ వాక్యం ఆ సందర్భం రాయబడింది. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకురారు, కానీ వాళ్ళు మరి అనేక మందికి వాళ్ళు కూడా వాక్యం చెప్తారు. కానీ మన ఇంట్లో వాళ్ళని కూడా ఏం చేయాలంటున్నాడంటే దేవుడు, మన ఇంట్లో వాళ్ళని తీసుకురాకపోయినా మన విశ్వాస భ్రష్టులు అవుతామంట. మన ఇంట్లో వాళ్ళని తీసుకురాకపోయినా, మన ఇంట్లో వాళ్ళని మనం సంరక్షించకపోయినా మనము విశ్వాసం అందు ఏమవుతామంట, భ్రష్టులు అవుతామని చెప్పి ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో దేవుని వాక్యంలో చూస్తున్నాం. అందుకని 5వ అధ్యాయం, 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనంలో, ఎవడైనను స్వకీయులను మరి విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదము ఆ వ్యక్తిలో కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు చూస్తూ వచ్చాము, మరి మనలో ఏముండాలి, మన ఇంటి వారు కూడా రక్షణ ఉంటే మనం ఇంకా విశ్వాసంలో బాగా ఎదగలం అన్నమాట, బాగా ఎదగలం. తర్వాత ఏముందంటే చూడండి, మనం 4వ విషయాన్ని కూడా చదువుకుందాం. 6వ అధ్యాయం, 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం. విశ్వాసాన్ని కోల్పోవడానికి, ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునిరి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి విశ్వాస భ్రష్టులు ఎందుకు అవుతున్నారు, విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతున్నారంటే, మనిషి కుమారుడు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతున్నాం అనంటే 6వ అధ్యాయము 10వ వచనంలో ఏముంది, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంటున్నారంట. అంటే ధనాపేక్ష ఏం చేస్తుందంటే, చాలామంది ఈ రోజుల్లో దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ఆశించడం, దేవుని కంటే ఎక్కువగా ఇంకా ధనాన్ని ప్రేమించాలి. ఎవరికైతే ఈ మక్కువ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసాన్ని కోల్పోయి ఉంటారనమాట. ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని ఏం చేసే వారంగా ఉంటాం, కోల్పోయే వారంగా ఉంటాం అనమాట. కాబట్టి మరి నీవునే మనం గమనించాలి ప్రభు వచ్చినప్పుడు. అందుకని లోకాసు వార్తలో మనం చదువుకున్నాం, 18వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మన విశ్వాసాన్ని కనుగొనునా. దేవుడు మన విశ్వాసాన్ని కనుగొనాలి అనంటే మనలో ఏముండాలి, మనస్సాక్షిని ఏం చేయకూడదు, చంపుకోకూడదు కదా. ఇక్కడ ఏముంది, మనం తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. కాబట్టి విశ్వాసాన్ని కోల్పోతున్నామంట. మరి కారణం ఏంటంటే, ఎవరైతే మనస్సాక్షిని చంపేసుకుంటారో వారు ఎట్లుంటారంట, వాడబద్దలైపోయిన వారి వలె ఉంటారంట. రెండోది దైముల బోధ, అబద్ధికుల బోధ. 4వ అధ్యాయము 1 తిమోతి 4వ అధ్యాయము 1-2 వచనాలు. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దైముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు. కాబట్టి మనం వినే బోధ కూడా అది చాలా మంచి బోధ వినాలి, అపోస్తలుల బోధ వినాలి. తర్వాత 3వ విషయాన్ని కూడా చదువుకున్నాం, 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనంలో. 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపలేకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అగును. కాబట్టి మరి విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. తర్వాత 4వ విషయం ఏంటి, 6వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, ధనాపేక్ష ద్వారా కూడా ఏమవుతుందంట, విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నమాట. విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మరి ఇంకో విషయాన్ని కూడా చూద్దాం, చూడండి. 6వ అధ్యాయము 1 తిమోతి 6వ అధ్యాయము 5వ వచనం,
మొదటి తిమోతి 6వ అధ్యాయము 20వ వచనం చదువుతాము. 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగించిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకు దూరంగా ఉండము. ఆ విషయంలో ప్రవీణులమని అనుకుని విశ్వాస విషయంలో తప్పిపోయిరి. కృప మీకు తోడైండును గాక. ఇక్కడ కూడా మనం చూస్తే మరి 5వదిగా దేవుడు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? విశ్వాసాన్ని ఎలా కోల్పోతామంట? విశ్వాసాన్ని ఎలా కోల్పోతాం? మొదటి తిమోతి 6వ అధ్యాయము 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు ఏమై ఉండాలి? అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరంగా ఉండము. ఆ విషయంలో ప్రవీణమని కొందరు అనుకుని విశ్వాసము తప్పిపోయిరి. అంటే చాలామంది ఏంటంట? అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు, వీటి ద్వారా ఏమైపోతున్నారంట? విశ్వాస భ్రష్టులు అవుతున్నారంట. కొంతమంది, చాలామంది ఎట్లా ఉంటారంట? అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలు. ఈ కొంతమంది ఎట్లా ఉంటారంటే ఏదో ఒకటి వ్యర్థమైన ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం అన్నమాట. అపవిత్రమైన ఒట్టి మాటలకు అంటే ఇక్కడ ఏమంటాడంటే, మరి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరంగా ఉండము. ఆ విషయంలో ప్రవీణులు కొందరు అనుకుని విశ్వాస విషయంలో తప్పిపోయిరి అంటున్నాడు. కాబట్టి మరి వ్యర్థమైనటువంటి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు అని ఉంది బైబిల్లో. చూడండి, ఒక మాట చదువుకుందాం. 4వ అధ్యాయం మొదటి తిమోతి 7వ వచనం. మొదటి తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. అంటే వ్యర్థమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, వీళ్ళతో పెట్టుకోవడం, వాళ్ళు ఏదో చెప్తే వినటం, వీళ్ళు ఏదో చెప్తే వినటం, ఇవన్నీ కూడా వ్యర్థమైన వాదాలు అన్నమాట. ఇవన్నిటి ద్వారా కూడా మనుషులు ఏమవుతున్నారంటండి? విశ్వాస విషయంలో చూడండి, 6వ అధ్యాయము 21వ వచనం చూడండి. 6వ అధ్యాయం 21వ వచనం. ఆ విషయంలో ప్రవీణులము అనుకుని కొందరు విశ్వాస విషయంలో ఏమైపోయినారంట? తప్పిపోయినారు. కాబట్టి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదేదో ముసలమ్మ ముచ్చట్లన్నీ మనం చెప్పుకుని చివరికి ఏమవుతున్నామంటే మనం విశ్వాస భ్రష్టులమైపోతున్నామంట కదా. ఏమవుతారంట? చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. 2 తిమోతి 2వ అధ్యాయం 16వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడివై ఉండము. అట్టి మాటలు ఆడువారు మరి ఎక్కువ, అంటే అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడేవారు ఎక్కువ భక్తిహీనులు అవుతారంట. విశ్వాసాన్ని వారు కోల్పోతారంట కదా. కాబట్టి మరి వ్యర్థమైన మరి అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకు దూరంగా ఉండము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయం ఏమైందనట? తప్పిపోయినారట. కాబట్టి మనం వినేవి కూడా, మనం మాట్లాడేవి కూడా మనం ఏం చేయాలి? చాలా మనము జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలారా. మనం వినే మాటల వలన కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండేవారంగా ఉండాలి కదా. కాబట్టి వినే మాటల వలన కూడా ఏమవుతామంట? అపవిత్రులం అవుతామంట. మనం వినే మాటల ద్వారా కూడా ఏమవుతామో? భక్తిహీనులం అవుతామంట. విశ్వాసాన్ని కోల్పోవడే ప్రమాదం ఉంది. విపరీతమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లు, వ్యర్థమైన మాటల ద్వారా కూడా మనం ఏమవుతామో? భక్తిహీనులం అవుతామని దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయము 2 తిమోతి 2వ అధ్యాయము 17-18 వచనాలు. కొరుకుడు పుండు పాకినట్టు వారి మాటలు పాకును, వారిలో హుమేషియును పిలోతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్య విషయంలో తప్పిపోయి కొందరు విశ్వాసమును ఏం చేస్తున్నారంట? చెరుపుతున్నారంట. కొంతమంది
ఏం చెప్తున్నారంటే పునరుద్ధానం లేదు, చచ్చిపోయినోడు మరలెట్ట బతుకుతారు, చచ్చిపోయినోడు బతకడేగా, పునరుద్ధానం లేదని చెప్తున్నారు. అంటే పునరుద్ధానం లేదని చెప్పటం ద్వారా మరి ఆ యొక్క విపరీతమైనటువంటి వాదనలు చూస్తూ ఉన్నాం. కొంతమంది మనం ఏం చేస్తున్నామంటే మనకు బైబిల్ చాలతలేదు, మనం ఏం చేస్తామంటే ఎవరన్నా చెప్తే వాళ్ళు చెప్తే ఏందాం, వీళ్ళు చెప్తే ఏందాం, వాళ్ళు ఏదైనా చెప్తే ఎంతవరకు మనం ఏం చేస్తున్నామంటే మర్మాలు ఎదుగుతున్నాం అన్నమాట. మర్మాలు ఎతికి విపరీతమైనటువంటి వాదనలు బైబిల్ గురించి. ఉదాహరణకి విశ్వాసం అంటే ఏంటి, లేకపోతే పాపం అంటే ఏంటి, ఇట్లా కొంతమంది ప్రశ్న వేస్తారు. పాపం అంటే ఏంటి అంటారు. పాపం అంటే ఏంటి, ఏముంది బైబిల్ ఏముంది, యేసు ప్రభువుకి విరోధంగా ఉండటమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం అనేది మనకు బైబిలే జవాబు బైబిల్లోనే ఉంది, సమాధానం కూడా బైబిల్లోనే ఉంది, క్వశ్చన్ కూడా బైబిల్లోనే ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే చాలాసార్లు ఎవరైనా ఏదైనా చెప్తే అవి వినటం, ఇట్లా కూడా ఏమైపోతున్నామంటే మన విశ్వాసాన్ని కోల్పోతున్నాం. వాళ్ళ గురించి వీళ్ళు చెప్పటం, వీళ్ళ గురించి వాళ్ళు చెప్పటం, మనం ఇవన్నీ వినటం ద్వారా కూడా మన విశ్వాసాన్ని ఏం చేస్తున్నామంటే మనము కోల్పోతున్నామంట. చూడండి రెండో తిమోతి 2వ అధ్యాయము 17-18 వచనాలు ఏముంది, కురుకుడు పుండు పాకినట్టు వారి మాటలు పాకును, వారిలో మరి హుమేయును పిలోతును ఉన్నారు, వారు పునరుద్ధానం గతించినని చెప్తూ సత్య విషయమై తప్పిపోయిరి, కొందరి విశ్వాసమును చేర్పుతున్నారు. కొంతమంది విశ్వాసాన్ని కూడా ఏమైపోతున్నారు, ఎంత భక్తులనైనా కూడా కొంతమంది ఆ మాటలు ఈ మాటలు చెప్పి అది చెప్పి ఇది చెప్పి వాళ్ళ విశ్వాసం నుండి వాళ్ళని ఏం చేశారంటే తొలగించే వాళ్ళు కూడా ఉంటారనమాట. అందుకని మనము ఎవరో చెప్తే వినాలి, ఏదో మర్మాలు కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చినయే, దేవుడు మనకు బయలుపరిచినయే, దేవుడు తన వాక్యముల నుండి దేవుడు ఏదైతే మనకు బయలుపరుస్తాడో వాక్యాన్ని మనం బాగా చదువుకోవాలి. వాక్యాన్ని మనం బాగా చదివి దేవుని వాక్యంలో ఏముంది, ఏం రాయబడితే వచ్చింది, మనం ఎట్లా ఉండాలి అనేది మనం ఏం చేయాలంటే మనం తెలుసుకోకపోతే కనుక ఎవరో చెప్తే దానికి సంబంధించింది ఇదా, ఉదాహరణకు పాపం అంటే పాపానికి ఇదా, ఇట్లా అంటే బైబిల్లోనే ఏముంది, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంకా దానికి మనం కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంది, దేవుని మాట వినకుండా ఇచ్చలవిడిగా తిరగటం పాపం. కాబట్టి దానికి మళ్ళీ ఇంకోటి ఏంటి, దానికి మళ్ళీ ఏదో తెలుసుకోవాలని ఇంకా పాపం అంటే ఏంటి, ఇంకోటి ఏంటంటే ఇంకా బైబిల్లో లేనిది ఏం చెప్పాలి, ఇంకా ఏదేదో చెప్తాం. అట్లాంటివి కాకుండా మన మట్టికి మనం దేవుని వాక్యంలో ఏం రాయబడింది, ఏం సత్యాలు ఉన్నాయి, దేవుని వాక్యం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు ఈ వాక్యాన్ని, వీటిలో ఉన్న మాటలు మనం తెలుసుకుని విని చదువుకుని దాని ప్రకారంగా మనం నడుచుకోకపోతే విశ్వాసంలో నుండి మనం ఏం చేయాల్సి వస్తుంది, తొలగిపోతాం. దేవుని మందిరానికి కూడా రాకబుద్ధి కాదు, ప్రార్థన చేయకబుద్ధి కాదు. రాను ఏమైపోతామంటే దేవునికి కూడా ఏమైపోతాం, మనం దూరం అయిపోతాం. చివరికి ఏమైపోతాం, ప్రభుకి దూరం అయిపోతాం. కాబట్టి ఇప్పుడు విశ్వాసాన్ని కోల్పోవడానికి గల అనేక విషయాలు దేవుని వాక్యంలో తిమోతికి రాస్తూ అపొస్తలుడైన పౌలు చెప్పాడు. అంటే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని కనుగొనలేము. ఎందుకని అంటే కారణం ఏంటంటే మొట్టమొదటి ఏం చెప్పాము ఇక్కడ, 1 తిమోతి 1వ అధ్యాయము 18-19 వచనాలు ఏముంది, మనస్సాక్షిని ఏం చేస్తున్నారంట, త్రోసివేసి ఏమైపోతున్నారు, విశ్వాసం విషయంలో ఏమైపోతున్నారంట, భ్రష్టులైపోతున్నారంట. దేవుని బిడ్డలు విశ్వాసం నుండి తొలగిపోతున్నారంట, విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారు వరే ఉంటున్నారంట. రెండోది ఏమంటున్నాడు, 4వ అధ్యాయము 2వ వచనం 1వ వచనంలో ఏం రాయబడింది, ఈ రకరకాల బోధల వలన విశ్వాస భ్రష్టులు అవుతున్నారని చెప్తున్నాడు. ఇందులోనే అన్నీ ఉన్నాయి. తర్వాత 3వ విషయం ఏముంది, 5వ అధ్యాయం 8వ వచనంలో ఏముంది, ఎవడైనను తన స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినా మనం కూడా ఏమైపోతాము, అవిశ్వాసం అయిపోయే అవకాశం ఉంది. తర్వాత ఇంకేమనము చూసినట్లయితే 6వ అధ్యాయం 10వ వచనం చూడండి, ధనాపేక్ష ఏం చేస్తుంది, విశ్వాస భ్రష్టులను చేస్తుంది అన్నమాట. ధనం ఉండొచ్చు, కానీ దాని కొరకే పరుగులు తీయటం విషయంలో ఎవరైతే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు ఏమైపోతారంట, విశ్వాస భ్రష్టులు అయిపోతారంట. దేవుని బిడ్డలారా, కాబట్టి విశ్వాస భ్రష్టులు అయిపోతాం. 5వ విషయంలో 20వ వచనంలో ఏముంది, వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు కదా. 6వ అధ్యాయము 20వ వచనం, అపవిత్రమైన మాటలు వాటికి దూరంగా లేకపోతే విశ్వాస విషయంలో మనం ఏమైపోయే అవకాశం ఉంది, తప్పిపోయేటువంటి అవకాశం ఉందన్నమాట. తర్వాత 6వ విషయాన్ని కూడా చదువుకున్నాం,
2:17-18 2 తిమోతి 2:17-18 వచనాలు ఏముంది? పునరుద్ధానం లేదని చెప్తా ఉంటారంట. దేవుని వాక్యాన్ని వారు తప్పుగా మలిసి చెప్పటం ద్వారా విశ్వాసాన్ని ఏం చేస్తామంట? కోల్పోతామంట. ఇంకా చివరిగా మనం చూసినట్లయితే విశ్వాసంలో తప్పిపోవడానికి, విశ్వాస విషయంలో భ్రష్టులు అవటానికి మరొక విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మనం చదువుదాం. చూడండి 2 తిమోతి 3:8 2 తిమోతి 3:8 ఎన్నే యాంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే మీద ఎవరంట? మోషే మీద ఎన్నే యాంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో ఏం చేస్తున్నారంట? భ్రష్టులై సత్యమును ఎదిరిస్తారు. కాబట్టి ఈ దినాన్ని చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది? వ్యతిరేకం. ఎక్కడ చూసినా వ్యతిరేకం. హెబ్రోను మొదలుకొని ఎక్కడ చూసినా సంఘాల్లో ఏముంది? వ్యతిరేకం. ఎక్కడ చూసినా వ్యతిరేకం అయిపోయింది. అలాంటి వ్యతిరేక భావాలు కలిగి ఉన్నప్పుడు విశ్వాస విషయంలో ఏమవుతాం? మనం ఏమవుతామంట? విశ్వాస విషయమై భ్రష్టులైపోతామంట. సత్యమును కూడా ఏం చేస్తామంట? ఎదిరిస్తామంట. ఇది నా చూసినట్లయితే అనేక సంఘాల్లో ఏముంది? ఎక్కడ చూసినా వ్యతిరేకం ఉందన్నమాట. ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా కొట్లాట్లు. వీటితో ఏమైపోతున్నారు? ఒక ట్రస్ట్ అంటాడు, ఒకటి సొసైటీ అంటాడు. కాబట్టి రకరకాల భావాలతో మనం ఏమైపోతున్నామంటే విశ్వాసాన్ని కోల్పోతాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దినాల్లో నా మట్టికి నేను, నీ మట్టికి నువ్వు, మనం ఏం కలిగి ఉండాలంటే మనము మరి ఆత్మీయంగా మనం విశ్వాసం కలిగి మనం జీవించాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, మరి ప్రార్థన విడిచిపెట్టకూడదు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యాన్ని చదవటం మానేసామంటే ఖచ్చితంగా మనం ఏమైపోతామంటే రోజే ఇక మనం ఇక నేను చెప్పేదానికంటే కూడా మీ అంతటికి మీరు దాన్ని చదువుకున్న తర్వాత, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళినాక దాన్ని చదువుకుని దీనిలో ఏ విషయాలు అయితే దేవుడు మనకు చెప్తున్నాడు, వీటిని మళ్ళీ నేను ఇప్పుడు 7 విషయాలు చెప్పిన, 7 సందర్భాలు ఇక్కడ తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్పాడు. వాటిని మనం మళ్ళీ చదువుకోవాలి, ధ్యానం చేయాలి. ఇందులో ఏం రాయబడింది, ఏ విషయాలు మనం భ్రష్టులు అవుతాం, విశ్వాసంలో మనం ఎక్కడ కోల్పోతాం కదా, వాటిని మనం గమనించాలి, మళ్ళీ మనం చదువుకోవాలి. ఒకవేళ ఇందులో ఏదైనా తప్పు ఉందనుకోండి, ఇది మనకు అవసరం లేదు, ఇది కొంచెం పొరపాటు ఉంది, కాబట్టి ఇట్లా మనం ఉన్నట్లయితే మనం ఏమవుతామంట? మనం జాగ్రత్తగా. అందుకని మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసాన్ని ఏం చేయాలంటండి? కనుగొనున. అంటే దేవుని యొక్క రాకడ సమయంలో, చివరి దర్యాల్లో, అంచె దినాల్లో రకరకాల బాధలు, రకరకాల పరిస్థితులు, మరి ఇవాళంటి జీవితాలు ఇలాంటివన్నీ కలిగి ఉంటాయి. ఇలాంటప్పుడు మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన విశ్వాసాన్ని కోల్పోకూడదు దేవుని బిడ్డలారా. అంటే ప్రభు వచ్చినప్పుడు మనం విశ్వాస విషయంలో మనం ఏమయ్యే వారంగా ఉంటాం? మనం భ్రష్టులయ్యే వారంగా ఉంటాం. కాబట్టి మనం మాట్లాడే మాటల విషయంలో కానీ, మన ప్రవర్తన విషయంలో కానీ, మనం దేవుని విషయంలో మన పరిస్థితి ఇప్పుడు మనం చూసినట్లయితే మనం విశ్వాసం కలిగి ఉంటున్నామా, అవిశ్వాసంతో ఉంటున్నామా? మనము అవిశ్వాసంతో ఉన్నట్లయితే నేర్చెల్లిపోతాం. దేవుని మందిరానికి రాలేం, ఆదివారం కూడా సమయానికి మనం రాలేం. ఆత్మీయ విషయాల్లో దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్య పెట్టేసి చివరికి మనం ఏమైపోతామంటే విశ్వాసాన్ని కోల్పోయి మనుషులతో వాదాలు పెట్టేసుకుని, ఆ వాదాలని ఇవ్వని రకరకాల వాదాలు పెట్టుకుని మనం ఏమైపోతామంటే చివరికి మన విశ్వాసాన్ని కోల్పోయి చివరికి విశ్వాస భ్రష్టులైపోతాం. అట్లా కాకుండా మనం ఏం చేయాలి? దేవుని వాక్యంలో అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. మనస్సాక్షిని తోసేసావా, విశ్వాసాన్ని కోల్పోయినట్లే. విశ్వాస విషయంలో బద్దలైపోయినట్లే. రెండో విషయం 4వ అధ్యాయము 1 తిమోతి 2వ వచనంలో ఏముంది? అబద్ధపు బోధలు, రకరకాల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మలు యందు దైముల బోధ. జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని వాక్యాన్ని మరలా చదువుకుని దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. మనమే, ఇంకొకరు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని మనం కరెక్ట్ చేసుకుని వాక్యానుసారంగా మనం జీవించాలన్నమాట. తర్వాత ఏముంది? 3వదిగా మన కుటుంబంగా కూడా మనం ఆత్మీయంగా బలపరచబడి మన కుటుంబాన్ని కూడా దేవుని సన్నిధికి తీసుకొచ్చే వారంగా 5వ అధ్యాయంలో 1 తిమోతి 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా మనం ఏం చేయాలి? అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండునని వాక్యం. అట్లా ఉండకుండా మన కుటుంబంగా మనం ప్రభువుని
వీలైన వరకు మన ప్రభువుని సేవించే బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలి కదా. 4వ విషయం ఏముంది? 6వ అధ్యాయము 1 తిమోతి 10వ వచనం, ధనాపేక్ష ద్వారా విశ్వాసాన్ని ఏమవుతాం? కోల్పోతాం దేవుని బిడ్డలారా. తర్వాత మరి 6వ అధ్యాయంలోని 20వ వచనంలో మరి అపవిత్రమైన ఒట్టి మాటలు అనమాట, విపరీతమైన వాదన, ఈ విషయంలో కూడా మనం ఏమవుతామంట? విశ్వాస భ్రష్టులు అవుతామంట కదా. కాబట్టి మరి 2 తిమోతి 2వ అధ్యాయము 17-18 వచనాల్లో ఏం రాయబడితే వచ్చింది? మరి పునరుద్ధానం లేదని చెప్తారంట. కాబట్టి అట్లా చెప్పేటప్పుడు నిజమే కదా, పునరుద్ధానం లేదు, చచ్చిపోయినట్లు ఎట్లా బతుకుతాడు, మళ్ళా ప్రభు వచ్చినప్పుడు ఎట్లా లేస్తామని మనం నమ్మకపోయినా మనం ఏమవుతాం? విశ్వాస భ్రష్టులు అవుతాం. తర్వాత చివరిగా ఎన్నే యాంబ్రే అనేటువంటి వారు మోషే మీద ఎదిరించినట్లుగా మరి అలాంటి మనము ఇతరుల విషయాల్లో మనం గొడవలకు వెళ్ళటం, గొడవలు ఆడటం, వాదనలు పెట్టుకు, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఏమవుతామంట? విశ్వాస విషయంలో భ్రష్టులు అయిపోతాం అనమాట. కాబట్టి అలాంటి జీవితం కాకుండా మనం ఏం కావాలంటే మనం దేవుని బిడ్డలంగా నీవునే మనం కూడా విశ్వాసమందు మనం ఏం చేస్తూ ఉండాలి? బలపరచబడుతూ ఉండాలి. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకొని ప్రార్థన చేద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెప్తున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. కాబట్టి మనలో విశ్వాసాన్ని మనం కోల్పోకుండా మనం ప్రార్థన చేస్తూ భక్తి రీతిగా, భక్తి పరంగా నీవునే మనము వెళ్ళేవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, మరి లోకంలో మా పరిస్థితిని చూసినట్లయితే అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభా మేమంతా స్థిరంగా విశ్వాసమందు మమ్మల్ని బలపరచండి. మీరు వచ్చి పర్యంతం మేము విశ్వాసం కలిగి ఈ భూమి మీద మేము నివసించడానికి మాకు సహాయం చేయండి. మేము విశ్వాస భ్రష్టులం కాకుండా, మీరు వచ్చినప్పుడు ఎడబడే వారంగా కాకుండా, మీరు వచ్చినప్పుడు ఎత్తబడే వారంగా, మా ఆత్మీయ జీవితాన్ని మేము కాపాడుకునే వారంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. ప్రభువుని అడిగి మనము దేవుని వాక్యాన్ని బాగా చదివే వారంగా, దాన్ని మనం తెలుసుకునే వారంగా, మరి దాని ప్రకారంగా మనం నడుచుకునే బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలి. అపోస్తుల బోధ యందును అని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. అపోస్తుల బోధ యందు మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. మనము ప్రార్థన చేద్దాం. దేవా, మరి మీరు వచ్చి పర్యాంతం భూమి మీద మేము విడవబడే వారంగా కాకుండా, అవిశ్వాసంతో ఉండి మేము నష్టపోకుండా, ఆత్మీయంగా మీరు వచ్చినప్పుడు ప్రభా మేము విశ్వాసం కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. ప్రభువుని అడుగుదాం. ఎందుకంటే మరి ఈ దినాన మనలో అట్టి విశ్వాసం ఉందా లేదా, అలాంటి లేదా అవిశ్వాసంతో ఉన్నామా, మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒకవేళ అవిశ్వాసంతో ఉన్నావేమో, మరి విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నావేమో, రకరకాల సమస్యలతో, రకరకాల వాదనలతో, లేదా వ్యర్థమైన మాటలతో మరి మనము లేతే మన ఆత్మీయ జీవితాన్ని మనం కోల్పోయే వారంగా ఉన్నామేమో, మనస్సాక్షిని తోసివేస్తున్నామేమో. మనం ఎలాగున్నామో మరి దేవుని వాక్యం నుంచి దేవుడు మనకు అనేక విషయాలు పౌలు గారి ద్వారా మనకు తెలియజేస్తాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. మనం విశ్వాస భ్రష్టులం కాకుండా ప్రభు వచ్చినప్పుడు ఆయన మనలో దేవుడు విశ్వాసం ఉండి కలిగినట్లుగా అలాంటి విశ్వాసపు జీవితాన్ని మనం కలిగి జీవిద్దాం. ప్రార్థన చేద్దాం.